ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు డీసీ కేబుల్ గురించి ఐఎస్ కోడ్ తెలుసుకోబోతున్నాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ దానికి ఏంటంటే XLPE స్టాండర్డ్స్ తెలుసుకోబోతున్నాం. ఈ XLPE ఏంటంటే కొంతమంది ఎక్స్ట్రా లార్జ్ పాలీథిలిన్ అంటారు, కొంతమంది వచ్చి క్రాస్ లింక్డ్ పాలీథిలిన్ అంటారు. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన కేబుల్ పైన వచ్చేసి కేబుల్ స్ట్రెంత్, మెకానికల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. అలాగే వచ్చేసి ఈ కేబుల్ ఎక్కువ హై టెంపరేచర్ వరకు తట్టుకోగలదు. ఎందుకంటే మనకి కేబుల్ ఓన్లీ అండర్ గ్రౌండ్ మాత్రమే చేస్తాం. అలాగే ఏదైనా ట్రేస్మెంట్ చేసినప్పుడు దాన్ని మెకానికల్ ప్రొటెక్షన్ కోసం యూస్ చేస్తారు. ఇది కోడ్ వచ్చేసి మనకు 7098 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కేబుల్ లేయింగ్. ఈ కేబుల్ లేయింగ్ ఎలా చేయాలి, దాని ట్రంచ్ డెప్త్ ఎలా ఉండాలి, ఒక ట్రంచ్లో ఎన్ని కేబుల్స్ వెళ్ళాలి, ఒకవేళ ఎన్ని కేబుల్స్ వేసినా ఒక్క కేబుల్కి ఎంత గ్యాప్ ఉండాలి, అలాగే ఎక్కడైనా బెండ్ అయినప్పుడు, క్రాస్ అయినప్పుడు దానికి బెండింగ్ రేడియస్ ఎంత ఉండాలి. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి మనకు 1255 అనే ఇండియన్ స్టాండర్డ్ కోడ్లో ఉంటుంది. ఓకే, మనకు ఫైర్ టెస్ట్ చేస్తారు కదా, ఈ ఫైర్ టెస్ట్ కోడ్ వచ్చేసి మనకి యాక్చువల్గా 60332. యాక్చువల్గా ఇందులో వచ్చేసి ఆ కేబుల్కి ఫ్యాక్టరీ తరపున టెస్టింగ్ చేస్తారు. ఏం చేస్తారంటే ఆ కేబుల్ షీట్ ఉంటుంది కదా, అది ఫైర్ చేసినప్పుడు స్ప్రెడ్ అవుతుందా ఫైర్ అనేది, ఓకేనా, స్ప్రెడ్ కావట్లేదా. యాక్చువల్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనకి కోడ్ అనేది యూస్ చేస్తారు. ఈ కోడ్లో ఆ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఏమేమి వాడాలి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మొత్తం కోడ్స్ దాని టెస్టింగ్ ఎలా చేయాలి, మొత్తం కోడ్స్ అనేవి అందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు లోపల కండక్టర్ అనేది ఉంటుంది కదా, ఈ కండక్టర్ ఎంత సైజ్ ఉండాలి, ఎన్ని లీడ్స్ ఉండాలి, ఒక్కొక్క లీడ్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ వచ్చేసి మనకు 60228 అనే కోడ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.